ఓం నమ శివాయ. ఈరోజు మనము ఆనాయ నయనార్ గురించి చూద్దాము. అది తమిళనాడు రాష్ట్రము తిరుచినాపల్లి జిల్లా. ఆ జిల్లాలో నెలకొన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమంగళం ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఈ ఊరు నిజంగానే శుభాలు కలిగించేది. ఎందుకంటే ఇక్కడున్న ఆలయంలో కొలువున్న దైవం పేరు సామవేదేశ్వరుడు, అమ్మవారి పేరు లోకనాయకి. పరశురాముడు మాతృహత్యా పాతకం నుండి విముక్తయింది ఈ ప్రదేశంలోని. అంతేకాకుండా భార్గవరాముడికి పరశువును ప్రసాదించి పరశురాముడిగా చేసింది కూడా ఈ సామవేదేశ్వరుడే. అంతటి మహిమాన్వితమైన గ్రామంలో దాన ధర్మాల్లో ఎంత మాత్రము వెనుకాడని యాదవ కుల సంజాతినిగా ఆనియారు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆనియార్ అంటే గో సంరక్షకుడు అని అర్థం అనమాట. అతనికి పశు సంపద ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పశువులన్నింటికి మేత కోసమని అడవుల్లోకి తీసుకుని వెళ్ళేవాడంట. అతని పశువుల గుంపుల్లో రకరకాల ఆవులు ఉండేవి. అన్నింటినీ సమదృష్టితోనే చూసేవాడంట. అతని ఆలన పాలనలో పశువులన్నీ ఎంతో బలిష్టంగాను నునుపు దేరి కలకలాడుతూ ఉండేవంట. వాటి సంరక్షణలో ఎంత మాత్రం అలక్ష్యం చేసేవాడు కాదు. పరమేశ్వరుడు అంటే అతనికి లేని భక్తి. ఎప్పుడు ఒళ్ళంతా విభూతి ధరించేవాడు. తమ భేదాలు లేకుండా శివభక్తులు ఎవరైనా వారిని మనపూర్వకంగా సేవించేవాడు. మధ్యాహ్న వేళల్లో అడవులని ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ వేణువుపై శివనామాన్ని జపించేవాడు. ఎప్పటి నుంచో ఇతనికో కోరికుండేది. పిల్లన క్రోవి ఊదుతూ పంచాక్షరి మంత్రాన్ని సంగీత శృతిబద్ధంగా వాయించి సాక్షాత్తు పరమేశ్వరుని మెప్పించాలని అతని చిరకాల వాంఛ. ఈ విధమైన పంచాక్షరి మంత్ర ధ్యాన సాధనల వల్లనే పరమేశ్వరుని పొందాలనేది అతని చిరకాలమైన వాంఛ. ఒకరోజు ఆనియారు పరమణాలు వెదజల్లే విరిమాలను ధరించి జుత్తును సిగలా చుట్టుకొని చుట్టూ పూలను కూడా అలంకరించుకున్నాడు. కటి ప్రదేశానికి కూడా పూలవడ్డాన్ని పెట్టుకున్నాడు. శరీరం అంతా మంచి నారవస్త్రం ధరించి ఒక చేత ఆవులను అదిలించేందుకు చేతికర్ర, మరో చేత సంగీత సాధనకు ఉపకరించే వేణువు పట్టుకొని పశువులను తోలుకొని అటవీ ప్రాంతానికి వచ్చాడు. అతని వేషాన్ని చూసిన స్నేహితుడు ఊరి జనము ఎంతో పొగిడారు. అడవిలో పశువులన్నీ మేత మేసేందుకు తలో వైపుకు నడుస్తూ ఎక్కడ పచ్చ మేత ఉంటే అక్కడికి వెళ్తెన్నో ఆరంభించాయి. అనేయారు ఒక తంగేడు చెట్టు కింద కూర్చొని భక్తి పారవశ్యంతో శివ పంచాక్షరి మంత్రాన్ని వేణుపై సాధన చేస్తున్నాడు. అది సాధన అనేకంటే వేణువాదనాన్ని నెమరు వేసుకుంటున్నాడంటే సబబుగా ఉంటుంది. అనేయారు పంచాక్షరి వేణునాదానికి అక్కడ ప్రకృతే కాదు, అక్కడక్కడ చెట్లపై ఉన్న పక్షి సమూహము, పచ్చిక మేస్తూ తిరిగాడే ఆవులు, దూడలు వాటి పనులు మానుకొని చెవులు నిక్కబొడుచుకొని మరీ వినేవి. నెమళ్ళు పురివిప్పి గమకంగా నృత్యం చేసేవి. లేళ్ళు, సర్పాలు, సింహాలు, ఏనుగులు, పులులు వంటి క్రూరమృగాలు కూడా పంచాక్షరి గానానికి పరవశత్వం పొంది ఎవరో కట్టుపడేసినట్లుగా అక్కడే నిల్చుండిపోయేవి. మిగిలిన చిన్న చితగా జంతువులు కూడా ఒక చోట ఉన్నట్టే తన్మయత్వంతో చిత్తరువుల్లా ఉండిపోయేవి. ఈ సంగీతాన్ని వింటూ నదులు తమ ప్రవాహాన్ని కొద్దిసేపు నిలిపివేసి మౌన భాషతోనే అతన్ని ఆశీర్వదించేవి. సముద్ర తరంగాలు ఆ గానం వినేందుకు మందగమనాన్ని సాగించేవి. అనేయారు గానామృతాన్ని ఆస్వాదించేందుకు భూమిలోని వారే కాదు, దివ్యయోగాల నుండి కూడా విద్యాధరులు, కిన్నెరలు, దేవతలు తదితర వారందరూ కూడా తమ వాహనాలపై భూమిపైకి దిగి వచ్చేవారు. సమస్త ప్రకృతిని తన్మయత్వంలో ముంచెత్తిన ఆనియారు భక్తి రసగాన ప్రవాహ సవ్వడి ఇక్కడ నెలకొన్న సామవేదేశ్వరుడైన మహాశివుణ్ణి కూడా పరమానందంలో ఓల్లాడించింది. అసలు విశ్వంలో సంగీతంతో పాటు సకల అక్షర జ్ఞానానికి ఆది పురుషుడైన ఆ దేవుని హృదయమే ఆనియారు భక్తి తత్పరతో కరిగిపోయింది. తక్షణమే ఉమామహేశ్వర్లు ఆనియారు ఎదుట ప్రత్యక్షమై ఆనియార్ను ఆదరంగా తమతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్ళారు. ఇక నీ గానాన్ని మా సమక్షంలో ఆలపిద్దు గాని అంటూ చిదంబరంలో నటరాజేశ్వరునిగా తాండవం చేసే కనక సభకు తీసుకువెళ్లారు. సాక్షాత్తు పరమశివుణ్ణి మెప్పించిన అతని గానము అద్భుతము, అజరామరము.